దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 4వ వచనము చదువుకుందాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతుల్లో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. షాలోమ్, మారనాథ, స్తోత్రం. కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి సమయం ప్రశస్తమైన సమయం. వాక్యములు విత్తబడుతుండగా, వాక్యము అనేటువంటి అక్షయ బీజము విత్తబడుతుండగా అపవాది దాన్ని తీసుకుని వెళ్ళాలని, అలనాడు త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలని పక్షులు వచ్చి తీసుకుని పోయినాయి. ఈ రోజుల్లో రకరకాల ఆలోచనలు, అపవాది యొక్క ఆలోచనలు వస్తున్నప్పుడు అవి వచ్చి అన్నిటినీ కాదు, త్రోవ పక్కన పడిన వాటిని, అనగా మన హృదయాలలో చల్లబడినట్టు వాటిని తీసుకొని పోతున్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు ఏం వింటున్నారో దాన్ని హృదయంలో ఉంచకుండా హృదయంలోంచి ఎత్తుకొని పోయి వాటిని మింగివేసే విధంగా కొన్ని పక్షులు, అంధకార సంబంధమైనటువంటి ఆలోచన పక్షులు వాక్యపు బీజాన్ని మన హృదయంలో ఉండనివ్వు. హృదయము అనేది దేవుడు దాన్ని ఒక మంచి నేలగా, గుడ్ సాయిల్గా తయారు చేశాడు. ఈ గుడ్ సాయిల్ క్రమంగా ముళ్ళ కంపతోను, లేకపోతే గచ్చ పొదలు, లేకపోతే తొప్పలు అన్నట్టుగా, అంతేకాకుండా రాళ్లతో నిండినట్టుగా మారుతుంది. పొలంలో అక్కడక్కడ రాళ్ళు ఉంటాయి. ఎంత దున్నినప్పటికీ కూడా కొన్ని విత్తనాలు లోపలికి వెళ్ళినప్పుడు ఈ రాళ్ళు ఆటంకంగా మారుతాయి. ఏదేమైనప్పటికీ యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో ఏంటంటే 4 రకాల సాయిల్స్ గురించి మాట్లాడుతూ, ఒక నేలలో, మంచి నేలలో పడిన విత్తనం మాత్రమే 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించింది. మిగతా నేలలో పడిన విత్తనాలు ఫలిస్తాయేమో అనుకొని ఉండొచ్చు, ఫలిస్తాయి అని ఎదురు చూస్తూ ఉండొచ్చు. కానీ ఫలించే స్థాయి దాకా, ఫలించేటువంటి స్థితి దాకా అవి రాలేకపోయాయి. ఈ రోజుల్లో చాలామందిని గురించి పర్లేదు, ఇతను డెవలప్ అవుతాడు, ఇతను ఎదుగుతాడు, ఇతను ఆత్మీయంగా వర్ధిల్లుతాడు అనుకుంటున్న సమయంలో వాళ్ళు ఎక్కడో ఒక దాంట్లో ఏదో ఒక శోధనలో చిక్కుని పోయి, ఏదో విధంగా ఎంటాంగిల్ అయిపోయి, ఏదో ఒక విధంగా బలహీనతల్లో కూరుకొని పోయి ముందుకు సాగలేని పరిస్థితిలో ఉన్నారు. రైట్, దేవుని వాక్యాన్ని విన్నాం. దేవుని వాక్యం వింటున్నారు అంటే దాని అర్థం మీ హృదయములో, మీ మంచి నేల లాంటి మీ హృదయములో వాక్యపు బీజాన్ని పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఆ రైతు లేదా వ్యవసాయకుడు, విత్తువాడు మీలో విత్తడానికి మీరు అనుమతిస్తున్నారని అర్థం. మీరు అనుమతిస్తున్నారు, మీరు ఓపెన్ డోర్ అయ్యారు, మీరు తెరవబడిన ద్వారం అయ్యారు, మీరు ద్వారం తెరిచారు కాబట్టి ఆయన విత్తుతున్నాడు. లేదంటే ఆయన విత్తే అవకాశం లేదు. మాకొద్దండి సువార్త, మాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదండి అని అన్నప్పుడు అక్కడ చెప్పబడేటువంటి సత్యము లేకపోతే వాక్యపు బీజము విత్తబడేటువంటి అవకాశం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన కొన్ని విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5 విషయాలు మనం మాట్లాడుకున్నాం. 5 విషయాలు ప్రభువును గురించిన విషయాలే. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి, అనగా పేతురులో ఉండి, అనగా పేతురు మీదకు వచ్చి మిగతా 12 మంది మీదకి, మిగతా 108 మంది మీదకి, అనగా 120 మంది మీదకి వచ్చినటువంటి దేవుని ఆత్మ, అనగా వారందరిలో ఒకే ఆత్మ పనిచేస్తున్నాడు. వారందరిలో వేరువేరు ఆత్మలు కాదు, సంఘములో ఉన్న వారందరిలో ఒకే ఆత్మ పనిచేయాలి. ఏకాత్మ కలిగిన వాళ్ళంగా, ఏక హృదయము కలిగిన వాళ్ళుగా ఉండాలి. అప్పుడు సంఘము అభివృద్ధి చెందుతుంది. కానీ సంఘాల్లో భిన్నమైన ఆత్మలు, వేరువేరు ఆత్మలు పనిచేస్తున్నాయి. దేవుని ఆత్మ మాత్రమే దేవుని సంఘంలో పనిచేయగలిగి ఉండాలి. కానీ దురాత్మలు కూడా దేవుని సంఘంలో దురాత్మలు ఎలా పనిచేస్తాయి అంటారేమో, పనిచేస్తాయి, పనిచేస్తూ ఉన్నాయి. యేసును ఎత్తైనటువంటి దేవాలయం మీదకి అపవాది తీసుకుని పోయాడు.
అంతేకాకుండా సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టినట్టు ఒక స్త్రీ ఉందని రాయబడింది. అనగా యూదామతపు దేవాలయము, యూదామతపు సమాజ మందిరమే కావచ్చు, కానీ అక్కడ కూడా ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ అనగా ఈవిల్ స్పిరిట్స్ యొక్క ప్రభావం ఉంది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. అంటే సాతానుడు ఎక్కడైనా ఉంటాడు, ఎక్కడైనా పని చేయగలడు, కానీ సాతానును మించిన శక్తి దేవునికి ఉంది అని, దేవుని శక్తి ద్వారా సాతాను శక్తిని మనం వెళ్ళగొట్టాలని, సాతాను శక్తికి అవకాశం ఇవ్వకూడదని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించాలి. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మహిమపరచబడినటువంటి ప్రభు అని నిన్న మన ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. గ్లోరిఫైడ్ లార్డ్, గ్లోరిఫైడ్ జీసస్ క్రైస్ట్. యేసు మహిమపరచబడ్డాడు. మహిమపరచబడ్డాడంటే ఆయన తిరిగి లేచాడు. అవును, తిరిగి లేవడం మాత్రమే కాదు, ఆయన ఆరోహణము, ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చోవడం, ఆ హెచ్చింపు అనేది గ్లోరిఫికేషన్లో పార్ట్. ఆయన ముందుగా నిర్ణయించిన వాడిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్న వాడిని పిలిచాడు, పిలిచిన వాడిని నీతిమంతులుగా తీర్చాడు, నీతిమంతులుగా తీర్చిన వాడిని మహిమపరిచాడు. ముందుగా నిర్ణయించాడు అబ్రహాముని, నిర్ణయించినటువంటి అబ్రహాముని పిలిచాడు, పిలిచినటువంటి అబ్రహాముని నీతిమంతుడిగా తీర్చాడు, నీతిమంతుడిగా తీర్చబడినటువంటి అబ్రహాముని ఇక మధ్యలో జస్టిఫికేషన్కి గ్లోరిఫికేషన్కి మధ్యలో ఒకటి వస్తుంది, దాన్ని శాంక్టిఫికేషన్ అని వేదాంత భాషలో థియాలజికల్ లాంగ్వేజ్లో అన్నారు. అనగా శుద్ధీకరణ అనుభవం. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, జస్టిఫైడ్ అండ్ శాంక్టిఫైడ్, తన కొరకు, తన ఉద్దేశాల కొరకు, తన పర్పసెస్ కోసం వాడబడేటువంటి ఒక పాత్రగా అబ్రహామును ఇచ్చాడు. దెన్ హీ గ్లోరిఫైడ్, మహిమలోకి చేర్చుకున్నాడు, మహిమలోకి పిలుచుకున్నాడు, మహిమలోకి ఉంచుకున్నాడు, తనతో ఉంచుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే మనం ఇక్కడ ఆలోచించాలి, మహిమపరచబడినటువంటి ప్రభు పరిశుద్ధాత్ముడు యేసును మహిమపరుస్తాడు. ఆయన పని మనుషులను మహిమపరచడం, ఆయన పని స్వస్థత వరం కలిగిన వాళ్ళలో, ప్రవచన వరం కలిగిన వాళ్ళు మహిమపరచడం కాదు. ఈ రోజుల్లో మనిషి మహిమపరుచుకుంటున్నారు, మనుషులు మనిషిని మహిమపరుచుకుంటున్నారు. ఇవన్నీ వాక్యపు విరుద్ధమైనటువంటి ధోరణులే. మనందరం కలిసి, ప్రసంగికులు అందరూ కలిసి, వినేటువంటి వాళ్ళందరూ కలిసి, శ్రోతలందరూ కలిసి, ప్రసంగికులు మరియు ప్రసంగం వినేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి ప్రభువును మహిమపరచాలి. స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ కలిసి ప్రభువును మహిమపరచాలి. కానీ ఎవరికి వాళ్ళు ఆయన గురించి ఈయన, ఈయన గురించి ఆయన, కమిటీ వాళ్ళు ఒకరి గురించి ఒకరు, లేకపోతే పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు వాళ్ళకు కాదు. ఇవన్నీ కాదు, యేసును మాత్రమే మహిమపరచాలి. ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన మాత్రమే హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. ఆయన ఏమాత్రం తగ్గడానికి వీల్లేదు, ఆయన తగ్గించబడడానికి వీల్లేదు, ఆయన డౌన్ కావడానికి వీల్లేదు, ఆయన డిక్రీస్ కావడానికి వీల్లేదు. మనము డిక్రీస్ అయినా పర్లేదు, మనము కనుమరుగైపోయినా పర్లేదు, మనం మరుగైనా పోయినా పర్లేదు, మనం అదృశ్యమైనా పర్లేదు, కానీ ఆయన వేదిక మీద ఉండాలి, ఆయన కార్యం జరిగించాలి, ఆయన పర్వతం మీద ఉండాలి. మోషేకి ఏమైనా పర్లేదు, ఏలియాకి ఏమైనా పర్లేదు, ఇంకా హనోకో పాత నిబంధన భక్తులకు ఏమైనా పర్లేదు, కానీ యేసు మాత్రం కనిపించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏలియా కన్నా గొప్పవాడైనా, మోషే కన్నా గొప్పవాడైనా, పాత నిబంధన భక్తుల కన్నా గొప్పవాడైనా, దేవదూతల కన్నా గొప్పవాడైనా, యోనా కన్నా గొప్పవాడైనా, స్తోత్రం, సొలొమోను కన్నా గొప్పవాడైనటువంటి యేసు ప్రభు హైలైట్ కావాలి. స్తోత్రం. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. పరిశుద్ధాత్ముడు పేతురు ప్రసంగం ద్వారా, పేతురు ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయనను మాట్లాడినది మీరు కాదు. పేతురు ఎక్కడ అతిశయించలేదు. ఆ రోజు నేను బాగా ప్రసంగం చేశాను కదా, అదిరిపోయింది కదా, అబ్బో ప్రజల్ని బాగా తాకిందండి, కనెక్ట్ అయిందండి, బాగా టచ్ చేసిందండి. 9 రోజుల ప్రార్థన ఫలితం అండి అది. మామూలు ప్రసంగం కాదు అది. వాళ్ళు అతిశయించడానికి, వాళ్ళ ప్రార్థన గురించో వాళ్ళ ఉపవాసం గురించో అతిశయించే అవకాశం లేదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. అతిశయించువాడు తమను వాడుకుని ప్రభువునందే అతిశయించాలి. తమను నిలబెట్టి, తమను నింపి, తమను నడిపిస్తున్నటువంటి వాడు అయినటువంటి ప్రభువునందే అతిశయించాలి. నాదేమీ లేదండి, నా పాటలో ఏమీ లేదు, నా మాటలో ఏమీ లేదు, నా ప్రోగ్రాములో ఏమీ లేదు, నా సంఘంలో ఏమీ లేదు, నా పుస్తకంలో ఏమీ లేదు, నా ఛానల్లో ఏమీ లేదు, ప్రభువులో ఉంది. ప్రభువునందు అతిశయించాలి. వీఆర్ ఇన్ ద లార్డ్, వీ షుడ్ గ్లోరిఫై, వీ షుడ్ బోస్ట్ ఇన్ ద లార్డ్. జ్ఞానాన్ని బట్టి కాదు, బలాన్ని బట్టి కాదు, శౌర్యాన్ని బట్టి కాదు, మనము
దేవుని బట్టి అతిశయించాలనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మహిమపరచబడిన ప్రభు పరిచర్య చేసి ఆయన మహిమలో ప్రవేశించాడు, మహిమలోకి ఆహ్వానాన్ని పొందుకున్నాడు. రెండవది ప్రభు యొక్క మరణాన్ని గురించి. ప్రభు యొక్క మరణం ఇట్స్ ఎ గ్లోరియస్ డెత్, మామూలు డెత్ కాదు. అది మిస్టీరియస్ డెత్ అయిండొచ్చు, కానీ ఇట్స్ ఎ మిరకులస్ డెత్ కూడా. ప్రభు యొక్క పరిచర్య, ప్రభు యొక్క మరణం, ప్రభు యొక్క పునరుత్థానం, ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవరూ లేవలేదు. అక్కడికి వచ్చి చేయి పట్టుకొని లేపడానికి, యేసుని చేయి పట్టుకొని లేపడానికి ఎవరు లేరు. యేసు యొక్క పాడిని ముట్టో, లేకపోతే యేసును ఆ సమాధి ముట్టి, ఆ రాయిని ముట్టి లేపడానికి, లేకపోతే సమాధి దగ్గరకు వచ్చి యేసు బయటికి రా, లాజరు బయటికి రా అన్నట్టుగా యేసు బయటికి రా అని పలికేటువంటి స్వరం అక్కడ లేదు. కానీ దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడు. స్తోత్రం. మనుషులందరూ చిత్రహింసలు పెట్టి టార్చర్ చేసి శాడిస్టులుగా మారిపోయి నానా రీతులుగా ఆయన హింసించినప్పటికీ, ఉపద్రవం కలుగు చేసినప్పటికీ, స్తోత్రం, శ్రమల అగాధములోకి పడవేసినప్పటికీ, శ్రమలు పతాక స్థాయిలో ఆయన అనుభవించినప్పటికీ కూడా ఆయన తిరిగి లేచాడు. స్తోత్రం. మరణము ఆయన్ను బంధించి ఉంచటం అసాధ్యం. ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు యొక్క పునరుత్థానపు శక్తి, ప్రభు యొక్క పునరుత్థానము, ప్రభు యొక్క పరిచర్య, ప్రభు యొక్క మరణం, ప్రభు యొక్క పునరుత్థానం, అంతేకాకుండా ప్రభు యొక్క హెచ్చింపు. హీ వాజ్ ఎగ్జాల్టెడ్. అన్ని నామముల కన్నా పైనామముగా, భూలోకములోను, పరలోకములోను, భూమి కింద నుండి పాతాళ లోకములోను, ఎన్ని లోకాలున్నా, ఇంకా ఏదైనా లోకాలు ఉన్నాయని మీకు అనిపిస్తే, ఎవరికైనా అనిపిస్తే, ఆ లోకంలో కూడా, ఇన్ ఎవ్రీ వరల్డ్, అండర్ హెవెన్, ఇన్ ద హెవెన్ అండ్ అండర్ ద ఎర్త్, ఈ మూడు లోకాలు, త్రిలోకాలలో కూడా దేవుని యొక్క అద్భుతం. యేసు అనేటువంటి ప్రశస్తమైనటువంటి నామం. అనగా యేసు ఎవరో తెలిసింది. అప్పటి వరకు తెలియకుండా ఉన్నటువంటి, మర్మంగా ఉన్నటువంటి యేసు, యేసు యొక్క పునరుత్థానం ద్వారా, యేసు హెచ్చించబడడం ద్వారా, యేసు తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని ఉండడం ద్వారా, తండ్రి కుడి పార్శ్వం ఉన్నప్పటి వరకు కూర్చోలేదు. 33 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నాడు కాబట్టి తండ్రి కుడి పార్శ్వమున ఎవరు కూర్చోలేదు, ఖాళీగా ఉంది ఆ స్థలం. ఎప్పుడైతే యేసు చనిపోయి తిరిగి లేచాడో ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. జయించు వాణిని నా తండ్రి సింహాసనం మీద కూర్చుని పెడతాను. ఎలాగో తెలుసా? నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నలాగున. వేరువేరు సింహాసనాలు కాదు, ఇద్దరం ఒక సింహాసనంలో ఉన్నాం, ఒకే సింహాసనంలో నేను తండ్రి కూర్చొని ఉన్నాం. అలాగే జయించిన వాళ్ళు అలా ఉండాలి, అలా ఉంటారు. అంటే వారికి, జయించిన వారికి ఇవ్వబడిన వాగ్దానం అది. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి ప్రభు యొక్క ఎగ్జాల్టేషన్, ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ and the death of Jesus Christ and the resurrection of Jesus Christ and exaltation of Jesus Christ. ఐదో విషయము ప్రభు యొక్క పాలన, ప్రభు యొక్క పరిపాలన, ప్రభు యొక్క ఆధిపత్యం, ప్రభు యొక్క డామినేషన్. దాని గురించి మనం గత ఎపిసోడ్లో అపోస్తల కార్యము 2వ అధ్యాయము 34-35 వచనాలు, అంతేకాకుండా 30వ వచనంలో కూడా అతని గర్భఫలములో నుంచి, దావీదు గర్భఫలములో నుంచి ఒక అతని సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు తర్వాత వచ్చిన సొలొమోను అని కాదు దాని అర్థం. ఇన్ కమింగ్ డేస్, రాబోయే తరాల్లో. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము మొదలుకొని, దావీదు మొదలుకొని, యేసు ప్రభు వరకు 1442 తరాలని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది. మనం వాటిలోకి వెళ్ళడం లేదు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కాబట్టి గత ఎపిసోడ్లో మహిమపరచబడినటువంటి యేసు, ఈ మహిమపరచబడిన తండ్రి చేత మహిమపరచబడిన యేసు, తండ్రి ఎందుకు మహిమపరిచాడు అంటే, భూలోకములో ఉన్నటువంటి తనయులందరూ తాను మహిమపరిచినట్లుగా తన కుమారుని మహిమపరచాలి, తనను మహిమపరిచినట్లుగా తన కుమారుని మహిమపరచాలి అనే ఉద్దేశంతో ఆయన్ను పరలోకములోనికి హెచ్చించాడు, ఆహ్వానించి హెచ్చించి తన కుడి పార్శ్వాన కూర్చోబెట్టాడు అని మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మన సమయం చాలా తక్కువగా ఉంది, ఇంకో 13 నిమిషాలు మాత్రమే ఉంది కనుక దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. స్తోత్రం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. They were all filled and equipped with the Holy Spirit and were inspired to speak in tongues.
ఎంపవర్డ్ బై ద స్పిరిట్ టు స్పీక్ ఇన్ లాంగ్వేజెస్ దే హ్యాడ్ నెవర్ లెర్న్. అందరూ అన్ని భాషలతో మాట్లాడారు. 120 మంది అనుకుంటే 120 మంది అనే భాషలతో మాట్లాడారు. 120లో 60 మంది అన్య భాషలు మాట్లాడారు. మిగిలిన 60 మంది ఈ మాట్లాడిన అన్య భాషలకి వ్యాఖ్యానం అర్థాలు చెప్పారు అని కాదని అర్థం. స్తోత్రం. ఒకవేళ మాట్లాడిన వాళ్ళే అర్థాలు చెప్పుకున్నారేమో, మాట్లాడిన వాళ్ళే స్వయంగా చెప్పుకున్నారు. మాట్లాడినప్పుడు విని వేరే వాళ్ళు అర్థం చెప్పారు. ఏదేమన్నప్పటికీ అన్య భాషలు మాట్లాడారు. అన్య భాషలు మాట్లాడినప్పుడు అర్థమైంది విన్నటువంటి వాళ్ళకి, లేకపోతే కింద ఉన్నటువంటి 1000 మందికి, 3000 మందికి. స్తోత్రం. మనం అర్థం చేసుకుంటే విషయం, మనం ఈ వాక్యాన్ని ఇంతకుముందు 5-6 సార్లు మనం ధ్యానించుకున్నాం. ఇక రాయబడిన మాట, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఎవ్రీవన్ అందరూ, ఆ గదిలో ఆ రూఫ్ కింద ఉన్న వాళ్ళందరూ, ఆ పైకప్పు కింద ఉన్న వాళ్ళందరూ, ఆ మేడ గదిలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో, దేవుని ఆత్మ చేత, ఆదరణకర్త చేత, వేరొక ఆదరణకర్త చేత, తండ్రి వాగ్దానము చేత, పరిశుద్ధాత్మ బాప్తిసము చేత నిండుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నింపుదల మన టైటిల్ ఫిల్లింగ్ అంటున్నప్పుడు నాకు గుర్తొచ్చేటటువంటి ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువుని గురించి చెప్పబడిన మాట, లేదా సంఘాన్ని గురించి చెప్పబడిన మాట, 1వ అధ్యాయము చివరి వచనము, అనగా పేజీ నెంబర్ 173లో రాయబడిన మాట, సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత ఉన్నది. సంఘం అంటే ఏంటి అంటే సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత. ఇట్ ఈస్ ద ఫుల్నెస్ ఆఫ్ ద వన్ హూ ఫిల్స్ ఎవ్రీథింగ్. సమస్తమును నింపువాని సంపూర్ణత. సంఘము సంపూర్ణత. సంఘము అనేది బలహీనత కాదు, సంఘము అనేది లోపం కాదు, లోటుపాట్లతో కూడుకున్నది కాదు. సంఘము అనేది సంపూర్ణమైనది. ఇట్స్ ఎ పర్ఫెక్ట్నెస్. It's a perfection caused by a perfect man, Jesus Christ. He is a perfect filler. సంపూర్ణముగా నింపువాడు, అంచుల మట్టుకు నింపువాడు. పరిచారకులే అంచుల మట్టుకు నింపగలిగితే ప్రభు పొర్లి పారునట్లుగా నింపగలడు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నేను ఈ మాట ఎందుకు చదివానంటే దేవుని యొక్క నింపుదల, లేకపోతే నింపుదల గురించి మనం, వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. మనం ఆలోచిస్తున్న విషయాల్లో వచ్చి 5-6 విషయాలు అపోస్తుల కార్యములో నింపుదల గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. స్తోత్రం. మొట్టమొదటిది, వారు ఆత్మతో, మన మూలవాక్యం చదవాల్సిన అవసరం లేదు, మూలవాక్యం కాబట్టి, వారు ఆత్మతో నింపబడ్డారు. దేవుని ఆత్మతో నింపబడ్డారు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో రాయబడింది, ఇంతకుముందు ఎవరి మీదను దేవుని ఆత్మ దిగి ఉండలేదు. ఆత్మతో నింపబడినటువంటి అనుభవం. ఫిల్లింగ్ అనగా ఖాళీగా ఉన్న ఆత్మని లోక సంబంధమైనటువంటి విషయాలతో కాకుండా, లౌకిక ఆత్మతో కాకుండా, ప్రకృతి సంబంధమైన ఆత్మతో కాకుండా, దురాత్మతో కాకుండా, దేవుని ఆత్మ చేత. అనగా నీ హృదయములోకి దురాత్మ వచ్చే అవకాశం ఉంది, నీ హృదయములోకి లౌకిక ఆత్మ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రభు ఆత్మ చేత వాళ్ళు నింపబడ్డారు. 9 రోజుల ప్రార్థన ఫలితంగా, నిరీక్షణ ఫలితంగా, కనిపెట్టడం యొక్క ఫలితంగా వాళ్ళు ఆత్మను పొందుకున్నారు. ఖచ్చితంగా ఈ దినాల్లో కూడా 9 రోజులు నిరీక్షించాలని రూల్ ఏం లేదు. స్తోత్రం. ఒకవేళ 9 సెకండ్లో నింపుదల జరగవచ్చు, 9 నిమిషాల్లో జరగవచ్చు, 9 రోజుల్లోనూ, 9 నెలల్లోనూ, 9 సంవత్సరాల్లో జరగవచ్చు. ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. నింపేవాడు ఆయన, నింపేది మనిషి కాదు. నీళ్ల చేత బాప్తీసం ఇచ్చింది యోహాను. మా బోటోళ్ళందరూ నీళ్లతో బాప్తీసం ఇస్తున్నారు. మేము బాప్తీసం ఇచ్చి యోహాను లాంటి వాళ్ళు, నీళ్లతో మాత్రమే బాప్తీసం ఇవ్వగలం. మా పరిమితి అది, మా లిమిటేషన్ అది. కానీ మాలో ఉన్నవాడు, మా కోసం రాబోతున్నవాడు, మనందరి కోసం రాబోతున్నవాడు, మా వెనకాలని కాదు, మా కోసం పైనుంచి రాబోతున్నవాడు, ఆయన ఆత్మతో బాప్తీసం, ఆత్మలో బాప్తీసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేమిచ్చేది బేసిక్, ఆయన చేసేది డీప్. మేము చేసేది ప్రాథమికమైంది, కానీ ఆయన చేసేది మాత్రం చాలా లోతైనది, గంభీరమైనది. అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు. స్తోత్రం. నింపుదల గురించి మనం ఆలోచిస్తున్నాం.
వారు దేవుని ఆత్మచేత నిండుకున్నారు అని రాయబడింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 28వ వచనం. నాకు జీవ మార్గమును తెలిపితివి, నాకు జీవ మార్గాన్ని నువ్వు నాకు తెలిపావు. నీ దర్శనము అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. నీ దర్శనం అనుగ్రహించి నీవు నన్ను ఉల్లాసముతో నింపెదవు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు, ఫర్ యూ హ్యావ్ రివీల్డ్ టు మీ ద pathways to life, and seeing your face fills me with euphoria. The Greek word euphorosene occurs only here and in Acts 14:17. It is a spirit of joy and ecstasy that comes from God. The Aramaic is, you will fill me, O sweetness, with your presence. అరామిక్ భాషలో తర్జుమాలో లేకపోతే 16వ కీర్తనలోని మాటలో తర్జుమాలో, నువ్వు నన్ను నింపుతావు, ఓ మాధుర్యమా నువ్వు నన్ను నింపుతావు, నీ సాన్నిధ్యముతో నింపుతావు అని భక్తుడు పాడినట్లుగా అరామిక్లో ఉంది అని ఇక్కడ ఫుట్నోట్లో రాయబడింది. స్తోత్రం. నీ ముఖాన్ని చూడ్డాన్ని బట్టి, నీ ముఖ దర్శనము చేత నువ్వు దర్శనం అనుగ్రహించి నువ్వు నన్ను నింపుతున్నావు. దేంతో? ఉల్లాసముతో. ఉల్లాస వస్త్రము, సంతోష వస్త్రం అన్నట్టుగా ఉల్లాసముతో నింపుతున్నావు. ఒకటి ఆత్మతో నింపావు, రెండోది ఆత్మానందముతో నింపావు. దేవుని స్తోత్రం. ఆత్మానందముతో నిండాలి. గత ఎపిసోడ్లో వీటి గురించి చెప్పినప్పుడు నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేశాను. 8 రకాల ఆనందాలు ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు వాటన్నిటిలోకి వెళ్ళలేదులేండి. స్తోత్రం. ఉల్లాసముతో నింపాడు. దేవుడు మనం ఉల్లసించాలని, సంతోషించాలని, ఉత్సహించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఏడుస్తూ ఉండాలి, ప్రలాపిస్తూ ఉండాలని ఆయన కోరుకోవడం లేదు. మనం ఉల్లాసం కలిగిన వాళ్ళుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అపోస్తుల కార్యములు 3వ విషయం 5వ అధ్యాయము 28వ వచనం. ప్రధాన యాజకుడు అపోస్తులను చూచి, సేవకులను చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా? మేము మీకు ఖండితంగా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాం, హెచ్చరించాం, గుర్తులేదా? మర్చిపోయారా? ఇదిగో యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవలనని ఉద్దేశించుతున్నారని. స్తోత్రం, స్తోత్రం. ఇదిగో మీరేం చేస్తున్నారో తెలుసా? మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, ఈ పట్టణాన్ని మొత్తాన్ని, ఈ పరిశుద్ధ పట్టణాన్ని, ఈ మహారాజు గారి పట్టణాన్ని, ఈ దావీదు పట్టణాన్ని మీరు మీ బోధతో, ఏదో మీ కొత్త బోధతో, యేసు యేసు అని పలికేటువంటి యేసును గురించిన మాటలతో నిండిన బోధతో నింపారు. మీరు పొల్యూట్ చేశారు. మీరు ఈ మనుషుని హత్యను అనగా ఆయన్ని సిలువ వేశారు, ఏదో జరిగిపోయింది, ఎవరు ఏంటి అనేది ఎంక్వైరీలోకి వెళ్ళడం లేదు మనం ఇప్పుడు. కానీ మా మీదకు తేవాలని మీరు ఉద్దేశించుతున్నారని మాకు అర్థమైంది. మీ బోధతో నింపి మీరు చేస్తున్న పని ఇదేనా? బోధతో నింపబడినటువంటి నగరం, బోధతో నింపబడినటువంటి భాగ్యనగరం, బోధతో నిండినటువంటి ఇజ్రాయెల్లోని ఒక పట్టణం. స్తోత్రం. ఇజ్రాయేలు దేశపు రాజధాని అయినటువంటి పట్టణం. ఆ క్యాపిటల్ సిటీని క్రైస్ట్ టీచింగ్తో నింపారు. క్రీస్తు బోధతో మన నగరాలు నిండాలి. క్రీస్తు ఆత్మతో మన గ్రామాలు, పట్టణాలు అన్నీ నిండాలి. అందుకని దేవుని సేవకులుగా వీఆర్ టేకింగ్ దిస్ గాస్పల్, వీఆర్ టేకింగ్ దిస్ డెలివరెన్స్ గాస్పల్ ఆర్ సాల్వేషన్ గాస్పల్ అండ్ గ్లోరియస్ గాస్పల్. ఈ రక్షణ సువార్త, రక్షణ విడుదల సువార్తను మరియు ఈ మహిమ కలిగిన సువార్తను మేము ప్రపంచమంతటా స్తోత్రం బోధిస్తున్నాం. ఇక్కడ నుంచి నెల్లూరు నగరం నుంచి నేను విజయవాడ నగరానికి వెళ్తాను, గుంటూరు నగరానికి వెళ్తున్నాను, నరసరావుపేట పట్టణానికి వెళ్తున్నాను, అంతేకాకుండా హైదరాబాద్ నగరానికి వెళ్తున్నాను, వేరు నగరాలకు వెళ్తున్నాను, చెన్నై నగరానికి వెళ్తున్నాను. ప్రతి నగరములో నజరేతు వాడైన యేసును గూర్చిన వార్త వినిపించబడాలి, ప్రతిధ్వనించాలి. ప్రభు యొక్క వార్త, ప్రభు యొక్క సువార్త ప్రతిధ్వనించాలి. ఇన్ ఎవ్రీ సిటీ, ఇన్ ఎవ్రీ ప్లేస్, ఇన్ ఎవ్రీ స్ట్రీట్, ఇన్ ఎవ్రీ విలేజ్, ద నేమ్ ఆఫ్ జీసస్ షుడ్ బి డిక్లేర్డ్ ఆర్ అనౌన్స్డ్. స్తోత్రం. ఆర్ ప్రీచ్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, మీరు మీ బోధతో నింపారు. తర్వాత విషయాన్ని మనం ఆలోచిస్తే 4వ విషయాన్ని అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను 7 మంది మనుషుల గురించి, 7 మంది డీకెన్స్ గురించి పేర్లు రాయబడ్డాయి. ఇవన్నీ పేర్లు చదివే సమయం లేదు కాబట్టి
వాటిలో మొట్టమొదటి వ్యక్తి స్టెఫను, తర్వాత ఫిలిప్పును గురించి రాయబడింది. ఫిలిప్పును గురించి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో కూడా చూడగలం. స్తోత్రం. విశ్వాసముతో నిండుకున్నవాడు. హి వాస్ ఫిల్డ్ విత్ ఫెయిత్. ఒకటి, దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళు, ఉల్లాసముతో, దేవానందముతో, ఆత్మానందముతో నింపబడిన వాళ్ళు, ఆత్మీయ బోధతో నిండిన నగరం, ఆత్మ సంబంధమైన విశ్వాసముతో నిండిన వ్యక్తి, లేకపోతే డీకన్స్, లేకపోతే నిండిన వ్యక్తులు కొంతమంది, 7 మంది. తర్వాత అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం. స్టెఫను ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. చాలండి. స్టెఫను, హీ వాస్ ఫిల్డ్ విత్ గ్రేస్ అండ్ పవర్. ఆయన కృపతో నిండాడు, దేవుని కృపను అనుభవిస్తున్నాడు. హీ ఎంజాయ్డ్ ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అన్మెరిటెడ్ ఫేవర్ అని చెప్పబడుతున్నటువంటి ఆ దేవుని యొక్క కృపతో నిండుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు తర్వాత విషయానికి వచ్చేద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపమును పట్టలేకపోయెను. ఏథెన్స్ అనేటువంటి ప్రదేశంలో ప్రీచింగ్కి వెళ్ళినటువంటి పాల్ గారు చూశాడు, ఆ పట్టణంలో ఏంటి ఇదంతా, ఇన్ని విగ్రహాలు ఏంటి, ఇన్ని ఐడల్స్ ఏంటి. ఆమెను చూసి ఆత్మ పరితాపము తట్టుకోలేకపోయాడు. హీ వాజ్ స్టిర్ ఇన్ హీ సోల్. అతని ఆత్మలో కదిలించబడ్డాడు అని రాయబడింది, రేపబడ్డాడు అన్న విధంగా రాయబడింది. అనగా ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం, ఆత్మ సంబంధమైన భారముతో నిండుకున్నాడు. 18వ అధ్యాయంలో 25వ వచనంలో మనం అదే చూడగలం, మనకు సమయం లేదు కాబట్టి. అతడు ఆత్మయందు తీవ్రపడిన వాడై, ఆత్మయందు తీవ్రపడి అనే మాటను గురించి అలెగ్జాంద్రు వాడైన అపోల్లో అనేటువంటి ప్రవీణుడు, విద్వాంసుని గురించి రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా దేని చేత నింపబడుతున్నాం మనం, నింపబడ్డారు లేదా దేనితో నింపబడ్డారు అనేటువంటి విషయాలు ఆత్మతో, ఉల్లాసముతో, ఆత్మతో, ఆత్మానందముతో, ఆత్మ సంబంధమైన బోధతో, ఆత్మ సంబంధమైన విశ్వాసముతో, దేవుని అద్వితీయుడైన దేవుని యొక్క కృపతో, అంతేకాకుండా ఆత్మ సంబంధమైన భారముతో నిండి ఉన్నారు. ఈ నింపుదలలు, ఈ 5 లేకపోతే 6 రకాల నింపుదల గురించి మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఇలాంటి ఆత్మ సంబంధమైన విషయాలతో మనం నిండుతూ ముందుకు సాగడానికి, ఇట్టి నింపుదల అనుభవంలో ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.